దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. ఏం మాట్లాడుతున్నారు? మీ అందరితో మాట్లాడుతున్నారా? దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు అని నమ్మిన వారు ఒక్కసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. అండ్ హీ విల్ కంటిన్యూ టు స్పీక్. నేను కూడా మాట్లాడతాను ఆయన తరఫున. దేవుడు నా హృదయంలో పెట్టించిన మాటలు మీతో పంచుకుంటాను. అండ్ మీతో మాట్లాడుతూ ఉండగా కూడా దేవుడు నాతో ఎన్నో కొత్త విషయాలు ఆన్ ద స్పాట్ రివీల్ చేస్తుంటాడు. హీఈస్ హియర్. గాడ్ ఈజ్ హియర్ కదా. ఎక్కడైతే 2 లేక 3 నా నామంలో కూడి ఉన్నారో నేను అక్కడ ఉన్నాను అని అన్నారు. అంతటా ఉన్నారు ఆయన కదా, అంతటా ఉన్నారు. కానీ స్పెసిఫికలీ ఎక్కడైతే 2-3 నా నామంలో కూడి ఉన్నారో నేను అక్కడ ఉన్నాను అని చెప్పిన మాట వెనకాల ఇంకొక డీప్ మీనింగ్ ఉంది. ఏంటంటే బయట కూడా అన్యులైనా లేకపోతే దేవుడి సన్నిధి గురించి ఏమంటారు, అవేర్నెస్ లేకుండా ఉన్న వారి మధ్యలో ఆయన ఉన్న సంగతి వాళ్ళు గుర్తించలేరు, మిస్ అయిపోతారు. కానీ నేను ఉన్నాను అని ఎక్కడైతే 2-3 అని అంటాడో, ఎందుకంటే 2 ఇంకా 3 మధ్యలో నా నామము దిగి వచ్చింది కదా. నా నామము అనే ఒక ఐడెంటిటీ దిగి వచ్చింది, దేవుని ఐడెంటిటీ దిగి వచ్చింది. చాలామంది దేవుడు అంతటా వ్యాపించున్నాడు, సృష్టి అంతలో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఆ చెట్టులో ఉన్నాడు, ఆ జంతులో ఉన్నాడు, అన్నిటినీ మనం ఆరాధించవచ్చు అని అనుకుంటారు కదా. కానీ మనతో ఏం మాట్లాడాడు దేవుడు? వాటన్నిటిని సృష్టించిన దేవుడు ఎక్కడైతే 2-3 నా నామములో కూడి ఉంటారో, సో ఆ నామము లేకపోతే దేవుడైతే ఆరాధన చేసే ఒక తత్వాన్ని మన లోపల మన స్వభావంలో ఉంచున్నాడు. సో ఆ తత్వం ఎప్పుడు యాక్టివ్లీ వర్క్ చేస్తుంటుంది. కానీ నామము రివీల్ చేయబడలేనందుకు ఆర్ రివీల్ చేయబడినా కానీ వాళ్ళు దాన్ని గుర్తించి విశ్వాసంతో రిసీవ్ చేసుకోలేనందుకు ఆ ఆరాధన తత్వాన్ని నామము బదులు రాళ్లకు, చెట్లకు, ఆకాశానికి, భూమికి, నీళ్ళకు, ఈ పంచభూతాలే దేవుడిగా భావించి వాళ్ళు జీవిస్తారు. కానీ పంచభూతాలు సృష్టింపబడక ముందు నుంచి ఉన్న సృష్టికర్త మాత్రము హీ రిమైన్స్ అన్వర్షిప్డ్ బై దెమ్. ఆరాధింపక అట్లనే ఆయన ఒక్కడే మిగిలిపోతాడు, ఆయన నామాన్ని గుర్తించని మనుషుల మధ్యలో. సో ప్రైజ్ ద లార్డ్. ఆయన నామము ఎరిగిన మనము ఇక్కడ ఉండగా, ఇప్పుడు చూడండి, నా నామంలో 2-3 కూడి ఉన్న చోట నేను ఉన్నాను అని అంటే, ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు అనే మాటకి ఏమంటారు, రుజువు ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో ఒక్కరే ఉన్నారు కదా. ఒక్కరే ఉన్నప్పుడు మీరొక్కరే అన్నమాట. దేన్నైనా కదిలించాలనుకున్నా, ఏమైనా పని చేయాలనుకున్నా మీరు ఒక్కరే ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్లీ మీతో పాటు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చారనుకోండి, ఓకే, ఎవరన్నా ఇంటికి తోడుగా వచ్చినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరే, నేను గ్లాస్ ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు గ్లాస్ అక్కడ ఎందుకు పోయింది? ఎందుకంటే నీతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చారనమాట జతగా. ఆ వ్యక్తి నేను కూడా నీతో ఉన్నానని రుజువు ఏంటిది? మనం చేసిన పనులతో పాటు వాళ్ళు కూడా పనులు చేయడం మొదలు పెడతారు కదా. మన కదలికతో పాటు ఇంకొకరి కదలిక కూడా మనం వింటాం. మన స్వరంతో పాటు ఇంకొకరి స్వరం కూడా వినిపిస్తుంది. ఒంటరిగా ఉన్నంత వరకు మనతో మనం ఎక్కువ మాట్లాడుకోం కదా, సైలెంట్గా ఉంటాం. కానీ ఇంకొక వ్యక్తి వచ్చారనుకోండి, మనం సైలెంట్ ఉంటామా? మనం మాట్లాడతాం. సో ఒక్కరిగా ఉన్నప్పుడు జరగలేనివి ఇంకొకరు మన మధ్యలో వచ్చినప్పుడు ఇంకొక స్వరం వింటాము, ఇంకొకరి కదలికలు చూస్తాము, ఇంకొకరి ఏమంటారు ప్రెజెన్స్ని మనం ఫీల్ అవుతాం. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. దేవుడు నాతో ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటిదంటే,
ఆయన సన్నిధి ఇక్కడ ఉంది అని అంటే ఆయన సైలెంట్గా ఉంటాడా? ఉండడు. మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనతో సంభాషించడానికి ఆశతో నిండి ఉంటాడు. దేర్ఫోర్ ఆయన మనతో మాట్లాడతాడు డెఫినెట్లీ. నాతో ఇప్పుడు దేవుడు మాట్లాడబోతున్నాడని మీరు నమ్మండి, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మరొకసారి ప్రభువా, మీరు ప్రభు రోజున దినమున ప్రభువా మీ సంఘంలో తండ్రి కూడి ఉండడానికి ప్రభువా, కుటుంబంగా మీరు ఇచ్చిన ఈ ధన్యతని ప్రభువా బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మాట్లాడే దేవుడవునైనా మీ నామము ప్రభువా మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఆ నామము బట్టి ప్రభువా తండ్రి మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే నైనా మీ సన్నిధిలో ఉండగా మీ ఆత్మ చెప్పే సంగతులను ప్రభువా, మీరు మీ ఆత్మ ద్వారా మాట్లాడే సంగతులను వినగలిగే చెవులు దయచేయండి. వాటిని ప్రభువా గ్రహించే మనస్సుని ప్రభువా మీరు దయచేయండి. వినిన దాన్ని, గ్రహించిన దానిని ప్రభువా అనుసరించి నడుచుకోవడానికి ప్రభువా మీకు కృప దయచేయమని రానున్న సమయం అంతా కూడా మీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ఇచ్చయుంచుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకు కదా. ఏమనుంది ఇంగ్లీష్లో? చదవండి ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే. ఫర్ ఇట్ ఈస్ గాడ్ బ్యూటిఫుల్. ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉందా? ఫర్ హిట్ గుడ్ పర్పసెస్, ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ అని ఉంటుంది కదా కొన్ని వర్షన్స్లో. సో ఇచ్చయించడానికి, కార్యసిద్ధిక దాన్ని పనిలో పెట్టడానికి పని చేస్తున్నవాడు దేవుడు. టు డూ అండ్ టు విల్, ఇట్ ఈస్ బోత్ గాడ్ అనమాట. ఆయన గుడ్ ప్లెజర్ మనకు తెలుసా? తెలుసు. కానీ రోజు కూడా ఆయన గుడ్ ప్లెజర్ ఏంటిదో రోజు కూడా ఆయన రివీల్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ రివీల్ చేయడము అది ఆయన పని. ఆ రివీల్ చేయబడిన ఆ గుడ్ ప్లెజర్ని గుర్తించి దాని పట్ల మనము దాన్ని యాక్టివ్లీ ఒక పనిలో పెట్టడానికి కూడా సహాయం చేసేవాడు ఆయన్నే. అందుకే కదా మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు ఆయన్నే. వీ హ్యావ్ అ గాడ్ హూ డస్ ఆల్ ద స్పూన్ ఫీడింగ్ గాడ్ మనకి దేవుడు. చిన్నపిల్లలకి ఏం చేస్తాము? స్పూన్తో ఫీడ్ చేస్తాం. వాళ్ళ దగ్గర ఉందా శక్తి తినడానికి? లేదు. కానీ తింటే బలం వస్తుంది, తింటే శరీరము పెరుగుతుంది. ఓకే, పెరిగే కొద్దీ బుద్ధి వస్తూ ఉంటుంది. వచ్చే కొద్దీ ఒక టైం వస్తుంది వేర్ వీ డోంట్ నీడ్ ఎనీ స్పూన్ ఫీడింగ్. అప్పుడు ఏం చేస్తాడు? 8 స్పూన్తో అయితే మన నోట్లో పెట్టి తినిపించాడు దేవుడు, ఒకరోజు ఆ స్పూన్ని మన చేతికి పెడతాడు. అవునా? చిన్నప్పుడేమో ప్లాస్టిక్ స్పూన్తో తినిపించాడు, కానీ ఒక సమయం వస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ ఇస్తారు. దాని తర్వాత ఒకరోజు మనము స్పూన్తో పాటు ఫోక్ కూడా పట్టుకుంటాం కదా. మరి ఒకరోజు కత్తి కూడా పట్టుకునే జ్ఞానం వస్తుంది మనకు. అండ్ దెన్ వన్ డే మన ఆహారాన్ని మనమే చేసుకోవడానికి కూడా కారుణ్యలాగా మనకు అబిలిటీ దయచేస్తాడు. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ ఈస్ వర్కింగ్ బోత్ టు విల్ అండ్ టు డూ. ఇచ్చయించుటకు, దాన్ని కార్యసిద్ధిగా మార్చడానికి. ఈ సంవత్సరము నాకు వచ్చిన ప్రామిస్ ఇది. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 13.
మన ఫ్రైడే రోజు కూడా ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడు బ్రదర్ కిరణ్ ఫిలిపియన్స్ 2:13 గురించే చాలా ఏమంటారు డీప్లీ తీసుకెళ్ళి దాని గురించి చాలా విషయాలు మాట్లాడారు మనతో. అయితే ఇన్ ద లైట్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2:13 ఓకే, ఏం చేద్దామనంటే ఇంకొక వచనాన్ని చూద్దాం. రోమన్స్ చాప్టర్ 10:10. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా నీతి కలుగునట్లు విశ్వసించును ఒప్పుకొను. ఓకే, విశ్వసించును ఒప్పుకొను. ఏమి కలగాలి? ఈ విశ్వాసము ఇంకా మన ఒప్పుదలతో ఏమి జరగాలి? నీతి కలుగునట్లు అని ఉంది కదా. ఇంగ్లీష్లో చదవండి ఎవరైనా. And are saved. By your mouth by your heart you believe, and by your mouth you confess. Okay? హార్ట్లో ఏమంటారు? ఆ దేవుని చిత్తము బయలుదేరబడుతుంది. ఓకే, బయలుపరచబడుతుంది. అండ్ దెన్ బై యువర్ మౌత్ యు ఆర్ డూయింగ్ ఇట్ అన్నమాట. టు డూ అండ్ టు విల్ అని అన్నాడు కదా ఫిలిపియన్స్ చాప్టర్ 2:13లో. ఆ రెండు కూడా నీతి కలుగునట్లు, రక్షణ కలుగు చేయనట్లు మనలో రెండు విషయాలు చేపిస్తుందంట. ఏంటిది? ఒకటేమో హృదయంలో మనము ఒప్పుకుంటాము, హృదయంలో మనము నమ్ముకుంటాము, విశ్వసిస్తాము, నోటి ద్వారా ఒప్పుకుంటాం అన్నమాట. ఒక దైవ సేవకుడు అన్నాడు, ద లాంగెస్ట్ జర్నీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ టు ద మైండ్ అంట కదా. ఎంత దూరం అండి? కొలత చేస్తే మెజర్మెంట్లో హార్ట్ టు బ్రెయిన్ 30 సెంటీమీటర్స్ ఉంటుంది ఒక లాంగ్ స్కేల్. అమ్మా 1 ఫుట్ మెజర్ చేసావా? ఎగ్జాక్ట్లీ. ఓ హల్లెలూయా. ఓకే, 1 ఫీట్. మనము చనిపోయినప్పుడు 6 అడుగుల పొడవైన ఏమంటారు గుంత తవ్వుతారు, అందులో పడుకోబెడతారు. బట్ దెన్ ఎలాంటి లెగసీ మనం వదిలిపెడతాం అనేది బిఫోర్ వీ గోయింగ్ టు దట్ 6 feet ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై దిస్ 1 feet పవర్ అన్నమాట. దేవుడు ఏం చేస్తున్నాడని అంటే హృదయంలో ఫెయిత్ పెడుతున్నాడు, నోటిలో ఒప్పుదల చేస్తున్నాడు. అది జరిగినప్పుడు ఆయన రాజ్యము, మనం అంటాం కదా లార్డ్స్ ప్రేయర్లో ఏమని ఉంటుంది? మీ రాజ్యము పరలోకమందు ఎలా ఉందో అలాగునే భూమి మీద నెరవేరబడును గాక. భూమికి ఆకాశానికి ఎంత అండి డిస్టెన్స్? అప్రాక్సిమేట్లీ చాలా పొడవు కదా. పరలోకం ఎక్కడో ఉంది. అంత విస్తారమైన, అంత లాంగ్ ఉన్న ఆ ప్రదేశానికి సంబంధించిన అక్కడ జరుగుతున్న అక్కడ నెరవేరబడుతున్న ఆయన చిత్తము, ఆయన నీతి, ఆయన శక్తి, అవునా, అదంతా కూడా తీసుకొచ్చి ఈ యొక్క చిన్న గుండెలో పెట్టేసి ఆ హృదయంలో విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేసి హార్ట్ అనే ఆర్గన్ నుండి మౌత్ అనే పార్ట్ ఆఫ్ ద బాడీ వరకు ఆయన తీసుకురావాల. ఓకే, మొత్తము దేవుడు పడుతున్న ప్రయాసం ఆదామును సృష్టించినంత వరకు, సృష్టించినప్పటి నుండి ఆ ఆఖరి వ్యక్తి ఎవరో ఆయన రాకడ ముందు జన్మించేవాడు, అప్పటి వరకు ఆయన చేస్తున్న పని అంతా కూడా ఈ యొక్క చిన్న 1 feet పర్పస్ అకంప్లిష్ చేయడానికే.
చాలామంది ఏమంటారు, ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా సీక్రెట్ బిలీవర్స్ ఉంటారు కదా. సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారా మన మధ్యలో? సీక్రెట్ బిలీవర్స్ లేరు. ఎందుకంటే సీక్రెట్ బిలీవర్స్ ఉండుంటే ఇంట్లో ఉంటుండే. ఇక్కడ వరకు వచ్చారంటే మీరు దేవుని నీతిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. మీరు నడుచు ప్రతి ఏమంటారు ప్రదేశము, మీరు అడుగుపెట్టు ప్రతి ప్రదేశము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు అని వాగ్దానం ఇచ్చాడు యెహోషువతో. మీరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు మనం చూస్తాం కదా, లైన్గా చేతులు బైబిల్స్ పట్టుకొని ఫ్యామిలీ అంతా కూడా నడుచుకుంటా. ఇప్పుడు మార్నింగ్ టైంలో మీరు చూస్తే ఆ లేన్స్ అన్నీ ఇదే సీన్స్ ఉంటాయి. అందరూ ఫ్యామిలీగా బైబిల్స్ పట్టుకొని, చిన్నపిల్లలకు కూడా బైబిల్స్ పట్టుకొని చర్చ్కి నడుచుకుంటూ వస్తుంటారనమాట. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా? అడుగు పెడతా ఉంటే దేవుని సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు. దేవుడి గురించి సాక్షులుగా నిలబడి వస్తున్నారు. వాళ్ళకి అది తెలియదేమో, మనకు తెలియదేమో, కానీ ఫర్ ద వరల్డ్, లోకానికి మనము సాక్షులుగా నడుచుకుంటూ వస్తున్నాం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాము? దట్ వీ డోంట్ బిలాంగ్ హియర్. దేవుడు చిత్తాన్ని బయలుపరిచారు, దాన్ని కార్యసిద్ధిగా కంప్లీట్ చేయాలి. ఇచ్చయించారు, కానీ అది కార్యసిద్ధిగా మనకు తెలిసినా తెలియకపోయినా, మన తల్లిదండ్రులు బలవంతం పెడుతున్నా కానీ, లేకపోతే ఏదో ఒక కారణంగా కానీ, మొత్తానికి మన అడుగు మాత్రం ముందు పెట్టగానే ఇమ్మీడియట్లీ నీతి కలుగుతూ ఉంది. మనం దాన్ని గుర్తించకుండా, దాని గురించి ఆ పూర్తి అవగాహన లేకుండానే నడుస్తూ ఉంటే లోకానికి అట్లాంటి సాక్షులుగా ఉండగలుగుతున్నామని అంటే, ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే, మన చేతులతో ఆయన మేలులు ఏమంటారు, ఆయన మంచి పనులన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీళ్ళందరూ చర్చ్కి వెళ్తున్నారు అనే సాక్ష్యం అందరం కలిగి ఉంటాము నడుస్తూ ఉన్నప్పుడు చేతులు బైబిల్ పట్టుకొని. కానీ మన పనులు, మన మాటలు, అవునా, మన కాండక్ట్, మన బిహేవియర్ బట్టి దేవుడు వారితో ఉన్నాడు అనే సాక్ష్యాన్ని తెలుసుకుంటారు. అందుకే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ రిలీజియస్ ఫెనటిక్స్? మతోన్మాదులు ఉంటారు కదా, వీరు చర్చ్కి వెళ్ళేవారు, అవునా, మత మార్పిడి చేసుకున్న వాళ్ళు, మతాన్ని మార్చుకున్న వాళ్ళు, ఈ ఐడెంటిటీతోనే మనల్ని చూస్తున్నారు. రైస్ బ్యాగ్ క్రిస్టియానిటీ అంటారు. ఓకే, బియ్యం సంచి ఇచ్చి కొనుక్కున్నారు మిమ్మల్ని. పాశ్చాత్య దేశం సంబంధించిన విశ్వాసము, తెల్లోళ్ళది ఇది అది ఏవో అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుందంతా ఇవే, అవునా? కానీ దేవుడు వారితో ఉన్నాడు అనే సాక్ష్యం వరకు మనము వెళ్ళాలా లేదా? ఈ లోకము ఏమంటారు, ఈ మతోన్మాదులకు వారి మైండ్ చేంజ్ అవ్వాలనంటే వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దిస్ కదా. దేవుడు అంటున్నాడు నేను నీతో ఉన్నాను అని అంటే, ఆయన మనతో ఉన్న సంగతి, ఆ సత్యము, ఆ వాస్తవము అందరికీ డెఫినెట్లీగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం విశ్వసిస్తే ఆ విశ్వాసంతో ఆయన ఏం చేస్తాడు, ఇచ్చేయించడానికి రోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దెన్ కార్యసిద్ధిగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం మన కార్యాలతో. ఒక సందర్భం వస్తుంది అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో. అందులో ఏమవుతుందంటే, యాక్ట్స్ చాప్టర్ 20లో పౌలు వెళ్ళి ఆ చోట సువార్తని ప్రకటిస్తూ ఉంటారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న ఏమంటారు మంత్రగాళ్ళు వాళ్ళందరూ కూడా వారి విద్యలను వదిలిపెట్టి వారు ఏ గ్రంథాలలో నుంచి ఆ మంత్ర విద్యని నేర్చుకొని ఉన్నారో అవన్నింటినీ కూడా కుప్పకొల్చి తగలబెట్టి యేసుని రిసీవ్ చేసుకొని నూతన సృష్టిగా మారి చాలా ఆనందంతో ఉంటారు. కానీ ఒకడు లేస్తాడనమాట, ఈ విగ్రహాలను తయారు చేసేవాడు. ఓకే, అప్పుడు ఆ టైమ్స్లో ఆరాధించబడుతున్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ కులదైవం అంటారు, ఆ ప్రాంతంలో ఉన్న లోకల్ డెయిటీ ఆర్టెమిస్ అనే ఒక దేవత.
అవునా? ఆర్టెమిస్ అని ఒక దేవత. ఆ దేవత యొక్క విగ్రహాలు తయారు చేసేవాడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు. అరే, వీళ్ళ వల్ల మా బిజినెస్ అంతా కూడా నాశనం అవుతుంది కదా, మేము కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది, లాస్లో పోతున్నాం కదా, పద అనేసి మిగతా విగ్రహాలను తయారు చేసే వాళ్ళని పోగు చేసి మనం వెళ్ళి వీళ్ళకి అగెన్స్ట్గా ట్రబుల్ తీసుకొద్దామని నన్ను బయలుదేరినప్పుడు చాలా ఒక పెద్ద మాబ్ గ్యాదర్ అయ్యి రాయట్స్ అయిపోయినట్టుగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అట్లానే జరుగుతుంది కదా, మీరు చూసుంటారు కొన్ని వీడియోస్లలో, కొన్ని పొలిటికల్ ర్యాలీలు అవుతూ ఉంటాయి, పొలిటికల్ పార్టీ జెండాలు పట్టుకొని నినాదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ వెళ్ళి ఎవరన్నా జర్నలిస్ట్ వెళ్ళి మైక్ పెట్టి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అని అంటే ఏమన్నారు? జై కాంగ్రెస్ అని అంటాడు. మీరు ఏ కారణము, ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ పాలసీ గురించి మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారని అంటే జై కాంగ్రెస్ అని అంటాడు. ఏమైనా క్వశ్చన్స్ అడిగితే జై కాంగ్రెస్ అని అంటాడు. ఎందుకంటే వాడికి తెలియదు ఎందుకు వచ్చాడో. ఏదో 3-4 బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బయలుదేరిపోయారు. ఒక 100 రూపాయలు చేతి పెట్టేశారు కాబట్టి వీళ్ళు కూడా ఒక జెండా పట్టుకొని బయటికి రావడానికి, నడవడానికి రెడీగా అయిపోయారు. కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట అక్కడ. అట్లనే జరుగుతుంది అక్కడ కూడా. ఆ పరిస్థితిలో ఆ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే, గొడవ ఎక్కువ అవుతూ ఉంటే, సడన్లీ ఒక్క వ్యక్తి అక్కడ, ఆ లోకల్ గవర్నర్, ఒక అధికారి, గవర్నర్ కాదు కానీ ఒక అధికారి వచ్చి, సహోదరులారా ఏమవుతుంది, ఎందుకు ఇలా మీరు గొడవలు చేస్తున్నారు అని అంటే, ఇదిగో ఆ పలానా వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు, విన్నాను నేను కూడా, కానీ వారి గురించి 2 విషయాలు నాకు తెలిసింది. ఏంటంటే, మన మందిరాన్ని వాళ్ళు దొంగలించుకుంటలేరు, దే ఆర్ నాట్ రాబర్స్ ఆఫ్ ద టెంపుల్స్. ఇంకా మన దేవుళ్ళను, మన దేవతలను వారు బ్లాస్ఫీమ్ చేయట్లేరు. మన విశ్వాసం, మన ధర్మానికి వ్యతిరేకంగా వాళ్ళు దైవదూషణ చేయట్లేరు అని సాక్ష్యం ఇస్తాడనమాట. ఎందుకంటే ద టెస్టిమనీ దట్ పాల్ లెఫ్ట్ దేర్ ఇస్ దాట్, మన దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడి మనల్ని దూషిస్తారని చాలామంది అంటూ ఉంటారు కదా. టైం వచ్చినప్పుడు సత్యమును బట్టి అబద్ధాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి, కానీ